హాయ్ బ్రో. బర్రెలక్క ఆర్జీ పైన కేసు పెట్టింది కదా. బర్రెలక్క ఫేమస్ అయింది, బర్రెలు కాసుకుంటారు కదా. మరి బర్రెలు కాపరి అన్నందుకు కేసు పెట్టింది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో నేను కేసు గురించి మాట్లాడలేను. నిజంగా ఆర్జీవి అంటారు కాబట్టి నిజంగా ఆర్జీవి అంటాడు నిజంగా ఒక వింత జీవం అని చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ ని తగ్గిస్తూ బర్రెలకం లేపుతుంటే నిజంగా మాకు కూడా బర్రెలకం చాలాసార్లు చెప్పింది, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నే, మీరు పవన్ కళ్యాణ్ తిట్టుకోండి కానీ నా పేరు వాడి పవన్ కళ్యాణ్ తగ్గించడానికి బర్రెలకం చెప్పింది. సో అక్కడ స్టేజ్ మీద బర్రెల కాపరి అని అంటే నిజంగా తను కూడా అంటే తను బర్రెల గురించి హట్ అయినట్టు నాకు అనిపించలేదు. టూ ఫ్యాన్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తగ్గిస్తూ మాట్లాడుతుంటే ఎందుకు ప్రతిసారి మొన్న జగన్ కూడా మాట్లాడినాడు, నాకు మా చెల్లి బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు పవన్ కళ్యాణ్ రాలేవంటే, సో ఎందుకు ప్రతిసారి బర్రెలెక్కను పట్టుకుని పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తాను ఆ ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఎవరైనా ఒకటి మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తిని చూపించే కదా ఏదైనా చెప్పేది. ఆ వ్యక్తికి ఉన్న తెలివి మన ఇంట్లో పెద్దోళ్ళు గాని అలాగే జగన్ చెప్పిండు అనుకోవచ్చు కదా, దాంతో తప్పే ఉంది. అట్లాంటప్పుడు నువ్వు జగన్ చెప్పేటప్పుడు నీ సొంత చెల్లిలో కాంగ్రెస్ జగన్ అయింది. సో నీ ఇల్లు చక్కగా పెట్టుకుని పక్కన గురించి ఆలోచించు అంతే. సో బర్రెలెక్క అక్కడ వచ్చింది, ఇక్కడ నీకు ఎందుకయ్యాను? సో బర్రెలెక్క ఏం చెప్పింది, నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని, సో పవన్ కళ్యాణ్ తో నన్ను పోల్చకండి, నేను పవన్ కళ్యాణ్ అంత గొప్ప స్థాయి వ్యక్తి నేను కాదు, పవన్ కళ్యాణ్ ఒక మంచి మానవతావాది, తను ఎంతో మంది సాయం చేసినాడు, అంత వ్యక్తితో నన్ను పోల్చాల్సిన అవసరం లేదు. సో తను మీరు తిట్టాలనుకుంటే పర్సనల్ తిట్టుకోండి, నా పేరు వాడకండి, నిజంగా నేను ఒక అభిమాని కానీ ఫీల్ అవుతాను తప్పగానే. సో దానికి కంపారిజన్ చేస్తే మాత్రం నాకు అంత అనిపించలేదు అన్న. ఇప్పుడు ప్రచారంలో కూడా నేను బర్రెలక్కని నాకు ఓటేయండి అని చెప్తున్నాను. అవును, ఇప్పుడు ఆర్జీవి గారు అదే బర్రెలకు ఓడి వాడితే ఎందుకు అంత ఇన్సల్ట్ అవుతుంది? నిజంగా నేను వెళ్ళి ప్రాక్టికల్ చూసాను. నేను చాలా సార్లు నేను బర్రెలతో ఉన్నాను కాబట్టి చాలా సార్లు అక్క శిరీషక్క అని తమ్ముడు నా శిరీషక్క వెళ్ళకు నా బర్రెలక్క అని విలువ. తన బర్రెలక్క అంటే పేరు ఎంత ఇష్టం అంటే తనకు అంత బీభాస్ మన ఇష్టం. తనకు బర్రెలక్క పేరుతోనే తనకు నిజంగా ఈ రోజు అంత పేరు వచ్చింది. తను చాలా సార్లు చెప్పింది అన్న, ఏమి మేము ప్రచారం చేసినప్పుడు కూడా మేము ఎక్కడ శిరీషక్క వాడలేదు, నామినేషన్ లో శిరీష పేరు ఉన్నా కూడా మేము ఎక్కడ శిరీష పేరు వాడలేదు, బర్రెలక్కనే పేరు తను పిలిపించుకున్నట్లా. చాలా మంది మీడియా వాళ్ళ దగ్గర కూడా నేను బర్రెలక్కనే శిరీషక్కని కాదని చెప్పింది. సో అట్లాంటి వ్యక్తి కూడా ఈ రోజు ఆర్జీ కేసు అంటే చెప్తే ఆర్జీ ఎవడన్నా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఏంది సెక్స్ సినిమాలు ఇస్తాడు, మా మమ్మీతో సెక్స్ సినిమా, అట్లాంటి వ్యక్తి మాట్లాడితే అంటే కేసు వస్తుంది. సో చాలా ఒక మహిళా వ్యక్తిని పట్టుకొని సో నీతో పాటు సెక్స్ సినిమా వస్తా అంటే అట్లాంటి వ్యక్తి నిజంగా ఈ రోజు బర్రెలక కరెక్ట్ బుద్ధి కదా చెప్తా. అతను మండపాలు దెబ్బతిన్నాయి భయ్యా. సో ప్రతిసారి నువ్వు ఎందుకు అట్లా ఇన్సల్ట్ మాట్లాడుతున్నావు? సో ఒకసారి అమ్మాయిని రెస్పెక్ట్ లేనట్టు మాట్లాడతావు, అదే అమ్మాయిని పట్టుకొని నువ్వు రెస్పెక్ట్ ఇస్తుంటే అది నిజమా కాదన్నా డైలమాలో ఉన్నాము. పవన్ కళ్యాణ్ లేపుతావు వేరే విషయాల్లో కేసేసి ఇప్పుడు బర్రెలక్క అని నన్నే పిలవండి అని చెప్పన్నా వేరే అతను అదే ఓటుతో పిలిస్తే ఎందుకంత బర్రెల కాపరి అని అన్నాను కదా. సో నువ్వు బర్రెలకని పిలువు, సో బర్రెలక్క ఒక అక్క ఉంది బర్రెల కాపరి, సో ఆ రకంగా ఎందుకు ఆ రకంగా నువ్వు డైరెక్ట్ పిలవని బర్రెలక్క పిలువ. మన జగన్ చెప్పాడు నా సోదరి ఆ రకంగా వాడంతేనే ఒక బర్రెలక్క ఉంది బర్రెల కాపరి ఉంది అంటే నువ్వు మీరు వీడియో కంప్లీట్ చూడండి బ్రో, వీడియో చూసి మీరు మాట్లాడండి. సో వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఈ అమ్మాయిని అంటే మేము వీడియో చూస్తుంటే అక్కడ మా ప్రక్కన మంది మీరు చూడండి అమ్మాయిని తగ్గించినట్లు అనిపిస్తుంది. సో అమ్మాయిని తగ్గిస్తూనే పవన్ కళ్యాణ్ తగ్గిస్తుంటే తట్టుకోలేకపోయింది, ఎందుకు నన్ను ఇంత అంటే బర్రెలు మేపుకోవడం తప్ప అన్న ఫీలింగ్ తనకు వచ్చింది. సో మీరు అన్నట్టుగా తన పేరు వల్ల తనకు హైప్ వచ్చింది, కానీ ఆ పేరు తన ఇన్సల్ట్ గా మాట్లాడాడు. సో నేను బర్రెలు మేపుకున్నా తప్ప అన్న ఫీలింగ్ తనకు కలిగింది కాబట్టి తనకు కేసు చేస్తుంది అనుకుంటున్నాను. సో నిజం చెప్తున్నా బ్రో, ఆర్జీకి నిజంగా చాలా మంది ట్రై చేస్తారు బుద్ధి చెప్దాం. కేసు ఆర్జీని ఏమన్నా చేయగలదంటావా? ఈ రోజు చేయకపోవచ్చు అన్న, ప్రజలు అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తను ఏదో సినిమా ఇస్తున్నాడు, ఏదో లౌడర్ సినిమా ఇస్తున్నాడు, సో ఆ సినిమా మీద ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఆర్జీవి గారు పరువు నష్ట దావా వేస్తే బర్రెలకు పరిస్థితి ఏమంటారు అన్న? పరువు నష్ట దావా అదే ఛాన్స్ బర్రెలక్క కూడా ఉంది కదా. నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాడు, మనం బాగుంది. సో ఇండియా ఇస్ డెమోక్రటిక్ అండి. సో నువ్వు పర్మిషన్ అతను మేము పర్మిషన్ వస్తాం, ఎందుకంటే ఒక అమ్మాయిని పట్టుకొని ఒక మహిళ ఇన్ఛార్జ్ పట్టుకొని నీతో పాటు సెక్స్ సినిమా వస్తా అంటే అటువంటి నువ్వు చేయమాడతావు. సొంత కూతురుతో సెక్స్ సినిమా వస్తా అంటాడు, సొంత అమ్మతో సెక్స్ వస్తా అంటాడు. పవన్ కళ్యాణ్ తిరుగుతాడు ఒకసారి, వాడు పెద్ద ప్యాకేజ్ స్టార్ అన్నారు రాజ్య గారు. అటువంటి మంచి మాట్లాడతాపు అటువంటి వ్యక్తి బర్రెల గురించి స్టార్టింగ్ లో మాట్లాడు చాలా హ్యాపీ అనిపించింది. మాకు తగ్గించి మాట్లాడుతుంటే మాకు అట్ట అనిపించింది. నిజంగా తను మంచి స్టెప్ తీసుకుంది. అటువంటి నీచ్ కమ్యూనిటీ కావాలి సరైన సంబంధం చెప్పిన అనుకుంటున్నా. సో ఈ రోజు వాడు ఏదో ఎగురుతున్నాడు మీడియా ముందు నాకు సపోర్ట్ ఉందని, వాడు పెద్ద ప్యాకేజ్ స్టార్ రాజ్యం అంటాడు. సో నీ స్టార్టింగ్ అనుకున్నా ఇంత మంచి ఇంత టాలెంట్. సో నేను చెప్తున్నా ప్రపంచం ఇద్దరు అన్న చాలా డెవలప్ నుంచి కింద పడిపోయిన వ్యక్తులు ఒక కేఏపాల్ మరొక రాజ్యం. నిజంగా ఈ రోజు కేఏపాల్ కూడా పడిపోయినాడంటావా? అంటే తను అప్పుడు నేను చెప్తాను, ఒక వ్యక్తి కోసం ఒక ఆస్కార్ లెవెల్లో ఆ రకంగా ఉండే, తను ఒక ప్రెసిడెంట్ కూడా తన కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉండే. కానీ ఈ రోజు తన బినామీల వల్ల తను ఏదో తెలియదు కానీ ఒక రేంజ్ లో ఉన్న వ్యక్తి పడిపోయారు అంటున్నా. సో ఆ రకంగా తను పడిపోయాడు. సో ఈ రకంగా ఈయనైతే ఒక పొలిటికల్ ఓకే కానీ ఈడైతే పెద్ద నీచ్ కమ్యూనిటీ ఆర్జీవి కాబట్టి నిజంగా నుంచి మాట్లాడడం తప్పు. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్తాను, చాలా ఓ దిగుతుండో ఏదో రోజు మాత్రం ఆర్జీ ఓన్లీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసి
చేశాడు అనుకుంటారు? చంద్రబాబు టార్గెట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ చాలా సార్లు చాలా పెళ్లిళ్ళ గురించి మాట్లాడు, పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడు, లైక్ మన పొలిటికల్ డ్రామా అంటాడు, ప్యాకేజ్ అంటాడు. సో నీకు ఎన్ని ఇవ్వడరా, నువ్వు ఏమైనా ఎమ్మెల్యేవా, నువ్వు సర్పంచ్ వార్డ్ మెంబరా, నీకు ఎందుకు నీ సంబంధం ఏంది? నువ్వు సినిమాలు మరిగా సినిమాలు తీసుకో, నువ్వు ఏదో అవి సినిమాలు అవి తీసుకొని బతుకు అంతే, నీకు అంతే. అని పవన్ కళ్యాణ్ జోలికి వస్తా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి వస్తా, బర్రెలెక్క దగ్గరికి వస్తా, బర్రెలెక్క దిగేస్తా అంటే ఎవ్వడు ఊరుకోడు 100%. నీకు ఈ రోజు నువ్వు ఎగురుతున్నావు కానీ ఏదో ఒక రోజు నీకు 100% నీకు బాంబు లాగా దిగు. ఎవరు ఉన్నారన్న పెద్దోళ్ళు ఏమన్నా అన్న? చేపిస్తున్నారంట ఆర్జీవితం? ఆయన చెప్తున్నా క్లియర్ కట్ తీసిన సినిమా ఏంది. సో ఆయన ఇంటర్వ్యూ ఎవరున్నారు మాకు క్లియర్ కట్ అర్థమవుతున్నది. సో మొన్న మన బైరెడ్ సిద్ధార్థ అంటే ఒక మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ తీసుకొచ్చి ఈ వాడతాడు, ఈ డైలాగ్ వచ్చి వాడతాడు. మీరేం సినిమాలు తీసుకోవట్లే, యాత్ర సినిమా తీసుకోవట్లేదు మీరు. సో మీరేం సినిమాలు తీసుకోవచ్చు, మీరు జస్ట్ పవన్ కళ్యాణ్ డైలాగ్ వాడితే మాత్రం దాన్ని ఏదో రకం ట్రోలిస్తాడు. సో ఏదేమన్నా మీరు చూడండి, సో సొంత మమ్మీని పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టిన వ్యక్తి, సో సొంత చెల్లి కాంగ్రెస్ పార్టీ, అట్లాంటి వ్యక్తి పార్టీని పట్టుకొని నిజంగా ఆర్జీబీ ఎగురుతాడు. నువ్వు ఎంత ఎగురుతావో ఎగురు, వచ్చే ఎలక్షన్ మాత్రం నీ 100% నీ బాంబు లాగా దింగా నీకైతే. అంటే ఇప్పుడు బర్రెలక్క ఎలక్షన్ ముందు బర్రెలక్క అని పిలిస్తే ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు